శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత విభూతి యోగం. భ్రాంతిని తొలగించుకోవడం ఎలా సాధ్యము అన్న ప్రశ్నకు విభూతి యోగంలో 3వ శ్లోకము యో మా మజమనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సా మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. నన్ను యథార్థముగా జన్మరహితునిగను అనాది అయిన వాణినిగను సకల లోక మహేశ్వరునిగను తెలుసుకున్నవాడు మానవులలో జ్ఞాని. అట్టివాడు సర్వ పాపముల నుండి విముక్తుడు అగును అని చెప్పారు. అలాగే అసంఖ్యాక లోకాలలో పరిభ్రమించే జీవులలో నిజమైన భాగ్యవంతుడు ఎవరు అన్న ప్రశ్నకు విభూతి యోగములో 9వ శ్లోకం మచ్చిత్తా మద్గత్ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. నా భక్తులు నాయందే తమ మనస్సులను లగ్నమనర్తురు, తమ ప్రాణములను తమ కర్మలను అన్నింటినీ తమ సర్వస్వమును నాకే అంకితము అనర్తురు. వారు పరస్పర చర్చల ద్వారా నా మహత్వమును గుర్చి ఒకరికొకరు తెలుపుకొనుచు కథలుగా చెప్పుకొనుచు నిరంతరము సంతుష్టులగుచుందురు, మరియు వారు సంతతము నాయందే రమించుచుందురు అని చెప్పారు. అలాగే మానవ జన్మ యొక్క పూర్ణత్వము ఏది అన్న ప్రశ్నకు తేషాం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. అట్లు నిరంతరము ధ్యానాదుల ద్వారా నాయందే లగ్న మనస్కులై భక్తి శ్రద్ధలతో నన్నే భజించు వారికి నేను బుద్ధి యోగమును అనగా తత్వజ్ఞాన రూప యోగమును ప్రసాదించెదను. దాని ద్వారా వారు నన్నే పొందుదురు అని చెప్పారు. కోటాను కోట్ల జన్మలలో హృదయంలో ప్రోగు చేయబడిన మాలిన్యము ఏ విధముగా ఏం చేయడం ద్వారా తొలగపడుతుంది అన్న ప్రశ్నకు తేషామేవాను కంపార్థం అహం జ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణముల యందు స్థితుడై ఉన్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూప దీపమును జ్యోతిని వెలిగించి వారి అజ్ఞాన అంధకారమును పారద్రోలెదను అని చెప్పారు. హరి ఓం తత్సత్.